రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన చివరి గింజను కొంటామని ఇటీవల అకాల వానలతో దెబ్బతిన్న పంటలన్నింటికీ ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ వృద్ధాప్య దివ్యాంగ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ రైతాంగానికి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మండలి చీఫ్ విప్ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై కలెక్టర్ మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి కొనుగోలుకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. హార్వెస్ట్ చేసి కల్లాల్లో కాక అయ్యకుండా రెడీగా అవైలబుల్ ఎంత ఉంది అనేది తీసి సుమారుగా డిఏ నుంచి ఎవ్రీ ఏరియాలో సెంటర్ వైజ్ తీసుకున్నారు సార్. అప్రాక్సిమేట్లీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మాకు 75,000 మెట్రిక్ టన్స్ అట్లా అవైలబుల్ ఉంది అన్నారు సార్. అందుకే ఆ లెక్కన మేము 1 lakh అంటున్నాము. ప్లస్ అడిషనలీ కొన్ని ఏరియాస్ హార్వెస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్, హార్వెస్ట్ ఇంకా కాలేదు, అది చేసి వచ్చేది ఉంటుంది అంటున్నారు సార్. ఓపీఎంఎస్ ఎంట్రీస్ చేస్తాం సార్. అది ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత క్రషిప్స్ జనరేట్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది సార్ డైరెక్ట్లీ ఇన్ టు దేర్ అకౌంట్స్. అట్లా మనం ఓపీఎస్ ఎంట్రీ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 54% చేశాం సార్. మిగతా 54% ఆఫ్ 92,000 విచ్ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ సార్. అంటే అరౌండ్ 50,000 క్వాంటిటీ ఆఫ్ మెట్రిక్ టన్స్ ది ఎంట్రీస్ మనము ట్యాబ్ ఎంట్రీస్ చేసి రెడీ ఉన్నాం సార్. మనకి 10% ఇక్కడ పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ కమిషనరేట్ నుంచి ఎట్లా రిలీజ్. మరి ఇది పక్క రాష్ట్రాలలో చూస్తే ఒక ఎకరానికి 15 క్వింటాలే కొంటాం, మిగిలిన 15 క్వింటాలు మీరు ఎక్కడైనా అమ్ముకొని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీరు పండించారు మీ ధాన్యం ఎక్కడైనా అమ్ముకోండి అని రైతుల మీద నెట్టేసినటువంటి ప్రభుత్వం ఇలా మనం చూస్తున్నాం. చాలా రాష్ట్రాలలో అస్సలే ప్యాడ్ కొన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మరి అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసమే, రైతు క్షేత్రంగానే రైతుల కోసం మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తున్నప్పటికీ కూడా మరి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటు రైస్ మిల్లర్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు. నేను రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ సందర్భంలో మనకు కావాల్సింది రాజకీయాలు కాదు, మనకు న్యాయం చేస్తున్నటువంటి, మన కోసమే ఆలోచిస్తున్నటువంటి, మన కోసమే ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వారు చేసేటువంటి మద్దతును మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే రాజకీయాలు చేయాలని, ఎవరైతే దీన్ని మలినం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను ప్రశ్నించేటువంటి ప్రయత్నం రైతులోకం చేయాలి తప్ప వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మరి ఒకరో ఇద్దరు రైతులతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వం ఇన్ని రకాల మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఏ రకంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగడానికి వీల్లేదు. దాన్ని మేము కూడా సహించాం. పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు, కలెక్టర్ గారి నేతృత్వంలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మరి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు దీనిపైననే ప్రత్యేకంగా ఈ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి గౌరవ మరి చీఫ్ విప్ గారు భానుప్రసాద్ గారు, శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిసిఓ గారు, తర్వాత మిగిలిన అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. డిఎం సివిల్ సప్లైస్ ఈఓ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒక మండలాన్ని ఒక జిల్లా అధికారి బాధ్యత తీసుకొని కంటిన్యూస్గా సెంటర్స్ అన్ని కూడా మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాటిని సాల్వ్ చేసుకుంటూ పోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా రేపటి నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తక్షణమే రైస్ మిల్లర్స్ తోటి కూడా మరి కొంత పర్సెంటేజ్ కట్ చేయడం, మిల్లుల దగ్గరికి లారీ వెళ్ళగానే 24 అవర్స్లో కాల్ చేసి రావాల్సి ఉన్నప్పటికీ కూడా మరి ఆలస్యం కావడం, దాంతో వర్షాలు వస్తాయనేటువంటి ఆందోళన రైతులకు కలగడం, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు
మరి మా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు రైస్ మిల్లర్స్ తోటి వాళ్ళ అసోసియేషన్స్ తోటి మాట్లాడడం, వారికి ఆదేశాలు ఇవ్వడం, ఎవరైతే కావాలని ఇబ్బంది చేస్తున్నటువంటి మిల్లర్లను హెచ్చరించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతాం. అయినప్పటికీ ఏదో కారణం మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు దీన్ని రాజకీయంగా రద్దాంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకొని, వాస్తవంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. వ్యవసాయం అనేది చిన్నాభిన్నం అయిపోయింది వాళ్ళ పరిపాలనలో. సాగునీరు లేవు, కరెంటు లేదు, రైతులకు యూరియా అంటే ఆ పండించేటువంటి ఆ కొద్ది విస్తీర్ణానికి కూడా కనీసం యూరియా సప్లై చేయనటువంటి దుస్థితి. ఆ రోజు వ్యవసాయమే దండగాని వలసలు పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు సకల సౌకర్యాలు చేసి ఇన్ని రకాల మరి పద్ధతులను అవలంబించి రైతులను కాపాడాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతులు ఆర్థికంగా బాగుంటేనే రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఏదైతే బలంగా నమ్ముతున్నారో దానికి అనుగుణంగానే ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్లాల దగ్గరికి పోవడం, అక్కడ పోయి రాద్ధాంతం చేయడం, 1 గంట 2 గంటలు ట్రాన్స్పోర్ట్ లేట్ అయితే కూడా ధర్నాలు చేసేటువంటి ప్రోత్సాహం చేయడం, కొంతమంది వేసుకొని తప్పుదో పట్టించడం. రైతులకు ఇవన్నీ విషయాలు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఎన్ని చర్యలు తీసుకున్నదో, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, ఎంత ఆర్థికంగా బాగైనరో రైతులకు తెలుసు. కానీ ఇది రాజకీయంగా వాడుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని రైతులు ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్నారు. ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు కళ్ళం దగ్గరికి పోతే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళం దగ్గరికి పోతే కావచ్చు, మీరు మాకు ఏం చేసిన వాళ్ళు, ఏం చేసిన వాళ్ళు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మేము పాడి కొనద్దంటది, బట్టు కొనద్దంటది, మీరేమో కల్లాలు ఎత్తేయమని చెప్తారు, మళ్ళీ మీరు ఈ కల్లాల దగ్గరికి ఎందుకు వస్తున్నారని కొన్ని సందర్భాలలో రైతులు అడిగితే వాళ్ళు అడిగిన ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు, తోకముడిచిపోయినటువంటి సందర్భాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే మేము అడుగుతున్నాం, చాలా సందర్భాలలో రైతులు అడుగుతున్నారు, మీరు అధికారంలో ఉన్ననాడు ఈ మేము చేసినటువంటి చర్యలలో ఒక్కటంటే ఒక్క చర్యన రైతులకు అనుగుణంగా తీసుకున్నటువంటిది ఉన్నదా అనేది ఇలా ఒక్కసారి రైతులకు ఈ సంవత్సరం అనుకోకుండా అకాల వర్షాలు రావడం వల్ల ప్రారంభంలో ఒక 4-5 రోజుల పాటు చాలా తీవ్రమైన ఇబ్బంది జరిగింది. కొంత ప్యాడీ కూడా నడవడం, కొన్ని ప్రాంతాలలో రైతులు ఇబ్బంది పడడం కూడా వర్షాలు పడడం వల్ల ఊహించినటువంటి పరిణామాలు జరిగినాయి. వీటి విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు, తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనుగుణంగానే రైతుల ప్యాడీకి సంబంధించి, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అంతటితో ఆగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని జిల్లాలలో వారే స్వయంగా పర్యటించి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని వారు పరిశీలించి జరిగినటువంటి నష్టానికి మరి కొంత ఆర్థిక సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని నష్టం జరిగినటువంటి ప్రతి ఎకరాకు ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా 1,50,000
45,000 ఎకరాలకు అందాజగా నేను చెప్తా ఉన్నాను పరిహారం అందించాలని నిర్ణయించి ఆ డబ్బులను కూడా ప్రభుత్వం సంబంధిత అధికారుల ద్వారా కావచ్చు పిఎస్ఎస్లు కావచ్చు ఇవన్నీ కూడా బాధ్యత వహించి చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి మనం ఒకసారి చూసినట్టయితే ఈ పెద్దపల్లి జిల్లాలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈసారి ప్యాడీ ఏదైతే ఉందో 3,49,000 మెట్రిక్ టన్నులు అని అనుకుంటున్నాం. మరి దీంట్లో ఇప్పటి వరకు దాదాపు 92,750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని 89,964 ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నెంబర్తో చూసినప్పుడు గత సంవత్సరం ఇదే మే నెలలో ఈ డేట్స్ చూసినప్పుడు 80,000 మెట్రిక్ టన్నులు అయితే ఈసారి 95,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా 15,000 మెట్రిక్ టన్నులు హయ్యర్గా మనం ఈసారి ప్రొక్యూర్మెంట్ తొందరగా చేసినామని చెప్పడం జరుగుతాం. మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని విషయాల పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే ఈ సంవత్సరం కొనుగోలు చేస్తుంది, ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతుంది. ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈరోజు రైతులు తీవ్ర స్థాయిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల మిల్లర్స్ దగ్గర దించుకోవడానికి స్థలం లేని పరిస్థితి, గోడౌన్స్ అన్ని కూడా పూర్తి అయిపోయి అంటే ఫుల్ అయిపోయి ఎక్కడ ధాన్యం పెట్టుకోవాలన్న పరిస్థితి లేదు. లాస్ట్ టైం తీసుకున్నటువంటి ధాన్యం మిల్లింగ్ కాక ఇంకా అట్లనే ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రోత్సాహమే ఉండాలి తప్ప నిరుత్సాహం ఉండద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధైర్యం చేసి ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేస్తున్న సంగతి రైతు సోదరులకు తెలుసు. అయినప్పటికీ అక్కడ ఇక్కడ కొన్ని విషయాల పట్ల మరి మాకు దృష్టికి రావడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మిల్లర్స్ దగ్గర ఏదైతే అంటే క్లీన్ చేసి ఇచ్చినటువంటి ప్యాడీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సకల సౌకర్యాలు అందించడంలో అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు ఒక ఫ్రీ పవర్ కోసమే 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా అన్ని సీజన్లో ఫ్రీగా సాగునీరు అందిస్తున్నారు. పంటలు వేసే సమయంలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. వారికి కావలసినటువంటి వాళ్ళు అడిగినటువంటి విత్తనాలు, వాళ్ళు అడిగినటువంటి సీజన్ వైజ్గా పురుగు మందులు కావచ్చు, యూరియా కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అందించడంతో ఎక్కడ ఏ రకమైన కొరత లేకుండా సజావుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సవ్యంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2014 ఇప్పటికి పోల్చినట్టయితే అనేక రేట్లు పంట పెరిగింది. కారణం నీళ్లు రావడం వల్ల, కరెంటు సప్లై కావడం వల్ల, మరి గతంలో ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా సాగులోకి వచ్చి మరి ఈరోజు అనేక పర్సంటేజ్ పెరిగింది పంట. ఒక్క జగిత్యాల పెద్దపల్లి జిల్లాలోనే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 5,000 ఎకరాలలో సాగు విస్తీర్ణం పెరిగింది. దాంతో మరి గతంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ విధానానికి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రొక్యూర్మెంట్ కూడా చాలా తేడా ఉంది. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ వచ్చింది. మరి రైతులు కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని సెంటర్కు తీసుకురాగానే
ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ధాన్యాన్ని మరి తొక్కి చేసి పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంట్లో మరి జిల్లా కలెక్టర్ గారితో పాటు మరి సంబంధించిన డిఎస్ఓ కావచ్చు, అగ్రికల్చర్